రంగారెడ్డి జిల్లాలో గ్రామ స్థాయిలో కూడా సంఘాన్ని నిర్మాణం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అదేవిధంగా నల్లగొండ జిల్లా నూతన అధ్యక్షునిగా నియామకమైనటువంటి నేతల్ల అంజనేయులు యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్టేజీని అలంకరించిన పెద్దలు మన రాములన్న గారికి, జాతీయ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములన్న గారికి, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్రన్న గారికి, వర్కింగ్ ప్రెసిడెంటు సీనన్న గారికి, లక్ష్మక్క గారికి, అట్లనే తిరుగుడు రవణ గారికి, నరసింహన్న గారికి, కొంచెం కొత్త కాబట్టి అన్ని ఇంటి పేర్లతో సహా అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కొంచెం షార్ట్ కట్లో వెళ్ళిపోదాం, ఏమనుకోకూడదు. గుండెమైన నాగేశ్వరరావు బావగారికి, కుందేళ్ళ సీనన్న గారికి, భూపేష్ నగర్ సీనన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా బంధువులు పిలవగానే వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. రాములన్న ఎప్పటి నుంచో యాదవ్ సంఘానికి పోరాటం చేస్తుండు, బాగుంది. నా నేపథ్యం ఏంటంటే, నా పేరు నేతాల ఆంజనేయులు యాదవ్, సుంకిశాల విలేజ్, నాంపల్లి మండల్. నేను వచ్చేసి గత 25 ఇయర్స్ నుంచి సెక్రటరియట్లో గుండె పిన్ను కాంచి కంప్యూటర్ వరకు ఐఏఎస్ ఐపీఎస్లకు మంత్రులకు ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా నేను రిజిస్టర్డ్ కాంట్రాక్టరు, వాళ్ళందరికీ నేను సప్లై చేస్తాను. 24 అవర్స్ సెక్రటరియట్కి ఎనీ టైం వితౌట్ నాకు పర్మిషన్ వెళ్ళిపోతా. అది నా నేపథ్యం. అయితే నేను ఎన్నో రోజుల నుంచి చూస్తుంటే అసలు మన యాదవులు ఎందుకు వెనకబడి ఉన్నారు అనేది ఆలోచించినప్పుడు, మనం యాక్చువల్గా ఒకప్పుడు రాజ్యాలు ఏలినాం ఏమైందో కొన్ని ఒక మంచి ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు ఏదో తప్పు చేస్తాం, ఆ తప్పు వల్ల మనం వెనకబడిపోయాం. అయితే ఇప్పుడు వచ్చేసి మనకు మళ్ళీ మేలుకోవాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు కనుక మేలుకోకపోతే ఎప్పటికీ మనం మేలుకోలేము. మళ్ళీ వేరే వాళ్ళు ఖర్చు ఇప్పేసారు అనుకో మనం ఏమీ చేయలేం. అసలు మనం వీడికి వచ్చినామంటే చాలా సీరియస్గా నేను ఒక చాలా పెద్ద ఒక కాన్సెప్ట్తో నేను జాయిన్ అయినా. ఎందుకంటే నేను హ్యాపీగా ఉన్నా, నేను హ్యాపీగా బతకగలుగుతున్నా. కానీ నాకు ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు అంతకుముందు నేను ఫోన్ చేస్తే డీజీపీ ఆఫీస్ నుంచి ఎస్పీలకే ఫోన్ చేసుకునేది. కానీ ఇప్పుడు మారిన తరుణంలో ప్రతి ఒక్కటి కూడా రాజకీయానికి ముడిపడి ఉంది. రాజకీయం లేకపోతే ఏమి కూడా చేయలేకపోతున్నాం. కాబట్టి ఆలోచించి రాజకీయంగా మనం ఎంట్రీ కావాలంటే కష్టం ఉంది. కాబట్టి మన సంఘానికి ఫస్ట్ మన సంఘం మన యాదవ కులస్తులు చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సహకరించుకుంటూ వాళ్ళ ద్వారా మనం ఒక రాజకీయంగా వీళ్ళని చైతన్యపరచాలనే ఒక కాన్సెప్ట్. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మన పెద్దలు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేసారు, కానీ ఇప్పుడు మనకు వరాలుగా మారినాయి. ఎట్లా అంటే మనని ఒకప్పుడు మన ఏజ్లో ఉన్న వాళ్ళని ఎక్కువ చదివించలేదు, గొర్రెల కాడికి బర్రెల కాడికి తోలేరు. అయినా వాళ్ళు తప్పు చేయలేదు, భూములు కొన్నారు, ఎక్కువ పిల్లలను కన్నారు. ఆ భూమికి ఇప్పుడు విపరీతమైన వాల్యూ వచ్చింది. పిల్లలకు ఓటు బ్యాంకు మనది విపరీతంగా ఉంది. కానీ మన కాడ బంగారం ఉంది, కానీ మన భూమిలో దాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. ఈ రెండు వాడుకొని ప్రతి ఒక్కరిని మనం ఇప్పుడు తొక్కేసి పైకి వెళ్ళిపోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నత కులాలు అయినట్టు రెడ్డిస్ వాళ్ళు కొన్ని కులాలు వాళ్ళు ఏంటంటే తెలివి, మనలాగా తెలివి అప్పుడు ఎక్కువ ఎట్లయితే వెనకబడ్డామో ఇప్పుడు వాళ్ళు కూడా తెలివి మీరి వాళ్ళు ఒక్కరిద్దరిని కనటం చేసేసి ఉన్న వాళ్ళని కూడా అమెరికా, ఆస్ట్రేలియా అక్కడ పంపించుకున్నారు. వాళ్ళకి ఇక్కడ పెళ్ళికి అమ్మాయి దొరకలేదు, వాళ్ళు చచ్చిపోతే తలవుగరుడు పెట్టడానికి రేలు. ఇంకా 10 ఏళ్ళు పోతే పోటీ కూడా ఎవరు ఉండరు. ఆ టైంలో ఇప్పుడు కరెక్ట్గా మనం మేలుకోవాలా. వాళ్ళు సీటు మించి దిగే టైం వచ్చింది. ఇప్పుడు ఆ సీటు మీద ఖర్చు వేయకపోతే మనం ఎప్పుడు వేయలేం. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు అన్న వాళ్ళు చాలామంది చెప్పారు, మనం ఎంతోమందిని యాదవులని ఎన్నుకున్నాం, వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు కూడా చాలామంది యాదవులు మనకు పొలిటికల్గా అందరు ఏం చెప్తారు, మీరందరూ యాదవులు పొలిటికల్గా చేయాలి, మీరంతా పోటీ చేయాలంటారు. వీడు మంచిగా ఈ నుంచి మీటింగ్ నుంచి వెళ్ళిపోయి నేను పోటీ చేస్తున్నా జడ్పీటీసీకి సర్పంచ్ కనగానే ఫస్ట్ వాళ్ళ పిల్లలు ఏందా నువ్వు చేసేది సపరేట్గా మూసుకో, నీ పక్క ఆయన యాదవ్ 2 ఎకరాలు అమ్మిండి అంటాడు. ఎందుకు అక్కడ ఏం తప్పు జరుగుతుంది? మన యాదవులకు తెలియని విషయం ఏంటంటే, వాడు సర్పంచ్ జడ్పీటీసీ అయినా కానీ ఖాళీ ఏమన్నా చిన్న పంచాయతీలు అది ఇదే చేసుకొని వీడికే ఎక్కువ అనుకుంటాడు. అది కాదు. నా కాడ ఉన్న కాన్సెప్ట్ అంటే ఏంటంటే, మన యాదవులనే కాదు ఈ రాష్ట్రానికే నిర్దేశం చేసే కాన్సెప్ట్ నాకు ఉంది. ఎట్లంటే మన గవర్నమెంట్లో 33 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే ఏ ఎమ్మెల్యేని వచ్చి కూర్చున్నా కానీ నేను ఆన్సర్ ఇస్తాను. వాళ్ళ కాడ కూడా లేదు అంత సబ్జెక్టు. నేను గొప్ప తెలివికల్లో అనట్లే. 25 ఇయర్స్ నుంచి నాకు ప్రతి అణువు
నాకు తెలుసు ఎక్కడెక్కడ ఎంత సోర్స్ ఉందని. కొన్ని వేల కోట్ల బిజినెస్ ఎవడెవడో తినిపోతుండు. అలాంటిది మనం ఏం చేసుకోలేకపోతున్నాం. ప్రతి యాదవ్ కూడా ఏదైనా పదవి వచ్చినప్పుడు దానికి ప్యారలల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నప్పుడే ముందుకు పోతారు. ఒకప్పుడు మనకు రామ్మూర్తి యాదవ్ గారు అట్లా మంచి మంచి వాళ్ళు అయ్యారు. కానీ మనం ఏదైనా పనికి వాళ్ళ కాడికి పోయినప్పుడు నీకు ఏం చేయాలో చెప్పంటాడు. నాకు తెలియనే నీ కాడికి వచ్చి ఏమైనా చూపిస్తారని పోతాం మనం. అరే నువ్వు చెప్పు పోయి ఏడనో నేను చెప్తా అంటాడు. నాకే తెలియదు నీకేం చెప్పాలి, నువ్వు ఎట్లుండాలి, నీ టాలెంట్ ఏందో. మావాడికి ఈ పని వస్తుంది, ఈ డ్రైవర్ వస్తుంది, ఈ డిపార్ట్మెంట్లో పెట్టుకోవాలి, లేదు ఈ కంప్యూటర్ వస్తుంది, ఈ డిపార్ట్మెంట్లో పెట్టుకో, ఇక్కడ వేకెన్సీ ఉందని చెప్పగలగాలి. అది అప్పుడు లేదు. ఇప్పుడు మన యాదవులే కాదు, ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా లేదు. నేను రాసిస్తా చెప్పమని ఏ డిపార్ట్మెంట్లో ఏమేమో అప్పు ఆప్షనట్టు ఉందో వాళ్ళకి తెలియదు. అది నాకు ప్రతి అణువు తెలుసు. అప్పుడు నేను వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ జిల్లా అధ్యక్షుడు తీసుకొని ప్రతి మండలంలో కూడా మనం జడ్పీటీసీలను వేసి ఒక 3-4 జడ్పీటీసీలు మనం చెప్పినట్టు వినేటోళ్ళు ఉంటే ప్రతి మంత్రి కాడ కూర్చొని మా మనుషులు కాదు ప్రతి ఒక్క అన్ఎంప్లాయీస్కి ఇక్కడిక్కడ ఈ అవకాశాలు ఉన్నాయి, మీరు చెయ్యాలి. మనకు తెలిసినోడు ఉండే మన చుట్టం ఉన్నా ఆయనకే తెలియదు, నీకు తెలియదు, ఇద్దరికి తెలియదు, ఏం చేస్తారు? కాబట్టి ఫైనాన్షియల్గా వాళ్ళని ఎదిగిపించినప్పుడే రాజకీయంగా అన్నిట్లల్లా అనేది ఎదుగుతాం అనేది నా మెయిన్ కాన్సెప్ట్. దానికోసమే నేను రావడం జరిగింది. నాకు మేకల రాములన్న కూడా బాగా సపోర్ట్ చేస్తాడు. కాబట్టి ఆ సపోర్ట్ తీసుకొని ఇంతవరకే కాకుండా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్లో వేల కోట్లు ఎవరెవరో తినిపోతారు. మన యాదవులకు ఎన్నో భూములు ఉన్నాయి. ఇప్పటికీ మనం ఒక రాష్ట్రానికి కానీ అన్నం పెట్టేది మనమే. అందరూ ఊర్లో వదిలేసి సిటీలకు వచ్చేసారు. ఇప్పుడు ఊర్లల్లో భూములు పట్టుకొని వ్యవసాయం చేసుకుంటే రాష్ట్రానికి దేశానికి అన్నం పెడుతున్నాం. అయినా మనకు విలువ లేదు అంటే మనకాడ నాలెడ్జ్ ఉంది, ఎక్కువ లేదు, ఎక్కువ చదువుకోలేదు, కానీ అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంది. కనీసం అర్థం చేసుకొని ఏదో వచ్చినమా మీటింగు దిగిపోయినామా ఎవరు పార్టీ అనేది కాకుండా కనీసము ఎవరు నాలెడ్జ్ ఉంది, ఎవరు సహాయం చేయగలుగుతారు, నలుగురికి ఎవరు సహాయం చేయగలుగుతారు అనే కాన్సెప్ట్ మీద పోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు సరే మన ఇక్కడ కూర్చున్నాళ్ళు నేను ఉద్దేశించి అడగట్లే, ఇంత మీడియా ఉంది కాబట్టి నేను మన రాష్ట్రానికి మొత్తం దిశ నిర్దేశం ఏం చేయగలుగుతున్నా అంటే ఎంతసేపు పడదో 2000 ఇస్తే ఓటేస్తా, 3000 ఇస్తే ఒకరోజు మీరు తాగినంత విలువ కాదు ఈ రోజుల్లో 2000. అలాంటిది మీరు ఆ పైసలు తీసుకోవడం వల్ల వాడు ఇప్పుడు 50 కోట్లు పెట్టి గెలిస్తే వాడు 100-200 కోట్లు సంపాదించుకోవాలి. ఎందుకంటే ఇంట్లో జేబుల నుంచి పెట్టింది కాబట్టి నా కాన్సెప్ట్ ఏంటంటే సరే అది ఇప్పుడు మీరు మానమంటే మానరు, కానీ నా కాన్సెప్ట్ అది మారి ఇప్పుడు ఏ ఎమ్మెల్యేకి కూడా ఎవరికి కూడా ఈ నాలెడ్జ్ లేదని నేను అంటున్నా. ఏడ మీటింగ్ పెట్టినా నేను వచ్చి వాదిస్తా ఏ డిపార్ట్మెంట్లో ఏం సోర్స్ ఉంది, ఎన్ని వేల కోట్లు ఎవడు తినిపోతుండు, ఎక్కడ పోతుంది. కాబట్టి అదంతా బయటికి తీయాలా అంటే ఇప్పుడు మనం ముందర ఎదిగిన లీడర్లు కూడా ఫెయిల్ కావడానికి అదే. వాళ్ళు ఏమున్నా కానీ పోస్ట్ రాగానే వాళ్ళు ఎంతసేపు సరే ఆ పంచాయతీ ఈ పంచాయతీ చిన్న చిన్న సహాయాలు చేస్తారు, కానీ పెద్ద లెవెల్లో వాళ్ళు మనకు సహాయం చేయలేకపోతారు. ఇప్పుడు దాన్నే నేను మెయిన్ కాన్సెప్ట్లుగా ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాను. నేను ఇప్పుడు పొలిటికల్గా ఎవరు కూడా అన్ని మేము సీనియర్ మేము జూనియర్ అని చెప్పుకుంటారు. నేను ఒక 50 సంవత్సరాలు, ఇప్పుడు నాకు వచ్చే 50 సంవత్సరాలు, 25 ఇయర్స్ నుంచి నా ఫ్యామిలీ కోసం చేసుకున్నా. సరే నేను బతకగలుగుతున్నా. ఇక మనం చనిపోయినా కనీసం రేపు పొద్దున పలానోడు ఉండే అని గుర్తుపట్టాలంటే సమాజానికి ఏమైనా చేయాలనుకుంటున్నాం. అది చేసే దాంట్లో కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇప్పుడు మనది 3 లక్షల కోట్ల బడ్జెట్, దాంట్లో 1,00,000 కోట్ల జీతాలకు దానికి తినిగిపోతే 2 లక్షల కోట్లు ఎవడు తినిపోతుండు. 1000 కోట్లు ఉన్నోళ్ళే వాళ్ళు చేసుకొని తినేసి వాళ్ళు సంపాదించుకొని రాష్ట్రాన్ని దేశాన్ని శాసిస్తారు. కాబట్టి ఆ లిస్టులో మనం ఫస్ట్ ఉండాలి. ఇప్పుడు అందరు ఉండాలి, అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. కానీ బంతిలో మనోడు ఉంటే ఏ మూలకున్న ఒక చెంచా ఎక్కువ పడతానో నానుడు ఉంది కదా. కాబట్టి మనోళ్ళందరూ కూడా రాజకీయంగా ఫస్ట్ ఒక పోస్టు రాగానే దాన్ని ఉపయోగించుకొని బిజినెస్ పరంగా ముందుకు పోవాలనేది నా మెయిన్ ఎజెండా. దానికోసమే నేను రావడం జరిగింది. కాబట్టి పెద్దలందరూ నన్ను అర్థం చేసుకొని ఆ దిశగా నాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై యాదవ్. అన్నగారికి 33 డిపార్ట్మెంట్ల పట్ల పట్టుంది కాబట్టి మన యాదవులకు ఏ సమస్య వచ్చినా ఎక్కడైనా ఫైరవీల్ అయినా సెక్రటరియట్లో మరి వారికి పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులుగా ఎదగాల్సిందిగా కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ మరి యాదవుల పోరాట సమితిని నల్లగొండ జిల్లాలో గ్రామ స్థాయిలో బలోపేతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు
మన జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు యుద్ధ నౌక రాములు యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా నేతల ఆంజనేయులు యాదవ్ గారి వారి యొక్క పదవి స్వీకరణ కార్యక్రమానికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా బద్దుల రమేష్ అన్న కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిగే శ్రీనివాస్ యాదవ్ గారికి, లక్ష్మక్క గారికి, అదేవిధంగా మా పెద్దన్న జటంగి వెంకట నరసన్న గారికి, నారగొన్ని సీనన్నకు, కుందెల్ల సీనన్నకు, అదేవిధంగా మా నాగేశ్వరరావు అన్నకు, తిరుగురు రవన్నకు, అదేవిధంగా మన ఐలేష్ యాదవ్ అన్నకు, అన్న ప్రచార కమిటీ చైర్మన్ అన్న లేట్ వచ్చిండు, లేట్ రావద్దన్న నువ్వు, అదేవిధంగా సాయి గారికి, మిగతా వాళ్ళు మన పరశురాములు అన్నకు, మా యాదన్నకు, మా అన్నం పెడతాడు ఎప్పటికీ. అన్న పరశురాములు అన్న మీ బావ పేరేం పేరే, నేను మర్చిపోతారా? హనుమంత్ అన్నకు నిజంగా నేను మర్చిపోలేనన్న. మా డిండి కృష్ణ అన్నకు, మీ అందరు కూడా నిజంగా చాలా మంది నాకు ఆత్మీయులు, అన్నం పెట్టిన వాళ్ళు. నిజంగా మీ అందరు కూడా చేతులు ఎత్తి మొక్కుతాను. నిజంగా నాకు చాలా పేర్లు తెలియదు. నిజంగా ఇవాళ 20 ఏళ్ళ ప్రస్తావన, ఎక్కడో పుట్టినాం, ఎక్కడో పెరిగినాం, యాదవ జాతి హక్కుల కోసం పోరాడుతున్నాం. ఇవాళ అందరం కూడా మరి యాదవులకు ఎక్కడ ఆపద వచ్చినా మనం ఆదుకోవాలి, జాతిని ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోవాలి. మరి అట్లా ముందుకు రాజకీయంగా ముందుకు లేకపోతే మాత్రం మనం ఇంకా 20 సంవత్సరాలు, ఏ జాతి అయితే రాజకీయంగా ముందుకు రాదో మరి కొన్ని సంవత్సరాల తర్వాత కాలగర్భంలో కలిసిపోతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే మనం రాజకీయంగా ఉంటేనే, చట్టాలు చేసే కాడ అసెంబ్లీలో, పార్లమెంట్లో మనోళ్ళు లేనప్పుడు మన అభివృద్ధి కుంటుపడుతుంది. ఇది వాస్తవం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 119 మందిలో ఒక 15-20 మంది యాదవ్ ఎమ్మెల్యేలు ఉంటే ఆట ఆడిచ్చేయచ్చు. నిజంగా చెప్తున్నా. 15-20 మంది సైడ్ అయితే ప్రభుత్వమే కూలిపోతుంది. మనం ఏం కావాలంటే అది వస్తుంది. అందుకనే రాజకీయంగా ఇవాళ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ, ఇవాళ మున్సిపల్ చైర్మన్లు కానీ, అదేవిధంగా కార్పొరేషన్ మేయర్లు కానీ ఇవాళ మనోళ్ళు ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మనం రాజకీయంగా కూడా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి మరి వీలు ఉంటుంది. ఇక్కడ ఈ 20 ఏళ్ళ ప్రస్తావనలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, చాలా సందర్భాల్లో ఎందుకు వస్తుండ్రా నాయన అని కన్నీటి నీళ్లు కూడా పెట్టుకున్న సందర్భాలు కోకొల్లు. ఎందుకంటే నువ్వేం చేస్తావు రాములన్న, నువ్వు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, బీఫామ్ ఫ్రమ్ ఖాదీ యూనివర్సిటీ, నీ జాబ్ చేసుకో, మా నెత్తి తెల్లబడ్డది, మా ఎంటికలు ఊసిపోయినాయి, ఈ కులం బాగుపడదు అన్న వాళ్ళే తప్ప మీరు చేయగలరని ఏ ఒక్కరు కూడా నాకు పాజిటివ్గా ఆన్సర్ ఎక్కడ రాలే. ఇవాళ నేను డైరీ పట్టుకున్నా అంటే అందరినీ కలపాలి, అందరికీ నేను తెలవాలి, నా ఉద్యమాల్లో, నేను ప్రస్తావనలో అందరినీ కూడా మరి పాల్పంచుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో నేను అది డైరీ అనేది స్టార్టింగ్లో అట్లా చేసినా. కానీ ఇన్ని ఉద్యమాలు చేసిన ఇవాళ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా 8 రాష్ట్రాల్లో టోటల్ సౌత్ ఇండియాలో ఇవాళ నా మీద 68 కేసులు. నేను కేసులకు వేటికి భయపడా. ఇవాళ కోర్టు చుట్టూ దిక్కు ఉంటా కూడా ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ చంపినా, ఎక్కడ కబ్జా చేసినా, ఎక్కడ సాంఘిక బహిష్కరణ చేసినా
నేను వెళ్తున్నా కాపాడుతున్నా. ఎవరైతే ఈ అగ్రకులస్తులు మన మీద దాడులు చేస్తారో రిమాండ్ చేస్తున్నా. భయపడవాడికి నేను చావడానికి కూడా ముందే ఉంటా. నా జాతిలో నేను నా జాతి కోసం దత్తే నాకు అంతకంటే బంగారం ఏం కాదు. నిజంగా నా జాతే నా ముఖ్యం. నా చివరి రక్త పొట్టు ఉన్నంత వరకు నేను యాదవ జాతి కోసం పోరాడుతా తప్ప నేను వెను తిరగనని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎన్నో ఉద్యమాలు 2013లో మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి కుల మండపాన్ని కూలగొడతా అంటే అలిపిరి దగ్గర మరి కొన్ని వందలాది మందితోటి నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ గొల్ల మండపాన్ని కూలగొట్టకుండా నేను ఆగబట్టిన. ఎంత కష్టము. 2 రోజులు కూడా నన్ను మరి పోలీస్ అధికారులు చిత్ర హింసల్లాగా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టినా కానీ నేను లొంగలే. చివరికి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అట్టుడుకుపోతుంది రాములు యాదవ్ను విడుదల చేయాలని. కానీ నేను మొక్కుకొని ధైర్యంగా చచ్చిపోతా అయ్యేదేం లేదు అని కూర్చుంటే చివరికి టీటీడీ దేవస్థానం నన్ను చర్చలకు పిలిచి మేము అది కూలిపోయేటట్టు ఉంది, ఖచ్చితంగా దాన్ని కూల్చేయాలి లేకపోతే ప్రమాదం అంటే అది కూల్చేయడానికి మీరెవర్రా బాబు? 400 సంవత్సరాల క్రితం గొల్ల కోపెమ్మ పాలు పెరుగమ్మి ఆ గొల్ల మండపాన్ని కట్టింది. మరి ప్రపంచంలో ఉన్న యాదవులందరి యొక్క మనోభావాలు ఆ గొల్ల మండపం మీద ఉన్నాయి. జాగ్రత్త బిడ్డ, ఒక్క దానికి ఏమన్నా నష్టం జరిగితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యేను, ఒక్క ఎంపీని, ఒక మంత్రిని తిరగనీయం, జాగ్రత్త అని ఆ రోజు హెచ్చరించి మరి ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఉన్నది. నిజంగా చెప్తున్నా. నాకు ఫస్ట్ ఎందుకంటే అందరూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎక్కడెక్కడి నుంచి, ఆదిలాబాద్ నుంచి వచ్చింది. అరే రాములన్న ఇంత డేరు ఒక అలిపిరి దగ్గర ఆమరణ నిరాహార దీక్ష అంటే మామూలు విషయం కాదు. ఇవాళ అది కాపాడిన తర్వాత వాళ్ళ కన్నీడబడ్డది, సన్నిధి గొల్ల వినబడ్డది. మరి శ్రీ వెంకటేశ్వర స్వామికి మరి మార్నింగ్ 3:45 మరి తలుపులు తెరిచి పూజ చేసేదే సన్నిధి శరభయ్య గారి వంశస్థులదు మరి సన్నిధి గొల్ల మరి వారిని తీసేయడం జరిగింది. మీరెవర్రా తీసేయడానికి? ఆ స్వామి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ యాదవునికి ఆ పదవి ఇచ్చినప్పుడు మీరెవరు తీసేయడానికి? మిరాసి వ్యవస్థను రద్దు చేయడానికి మీరెవరని మరి విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష దిగి చివరికి దాన్ని చట్టబద్ధత అసెంబ్లీలో చట్టబద్ధత చేసేంత వరకు కూడా నేను ఆమరణ నిరాహార దీక్ష వదలలేదు. చివరకు చట్టబద్ధత చేసినాక నేను వదిలినా. ఇవాళ ఎన్నో ఒక గొల్ల మండపం, ఒక యాదవ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో తెచ్చిన ఉండవల్లి సెంటర్ నుంచి ఏపీ సెక్రటరియట్ వేలాది మందితోటి దిగ్బంధం చేసిన. 9 కేసులు పెట్టిండ్రు ఒకటే. కానీ యాదవ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో తెచ్చి చూయించిన ఇవాళ యాదవ కార్పొరేషన్ చైర్మన్లు మరి 26 జిల్లాలకు 26 స్టేట్ డైరెక్టర్లు ఉండి ఇవాళ పనిచేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను యాదవ కార్పొరేషన్ మరి ఇక్కడ జగిత్యాల నుంచి కొండగట్టు నుంచి స్టార్ట్ చేసి మరి పెద్ద ఎత్తున 18 జిల్లాలు తిరిగే వరకే అప్పటికే మరి వరంగల్ జిల్లా తొర్రూరులో నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. చివరికి ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా జాతి కోసం అంకితం కావాలి. ఇటువంటి కొమరవెల్లి దేవస్థానం అక్కడ కూడా ఫైట్ చేసిన 4గురికి కొమరవెల్లి చైర్మన్ కూడా ఇప్పించడం జరిగింది. ఈ విధంగా మరి పోరాటాలు చేసినాం. మొన్న రీసెంట్లీ కూడా మరి యాదవులకు స్వాతంత్రం వచ్చిన కాంచి ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి లేకుండా లేవు. ఇవాళ మనల్ని తక్కువ చూస్తారు. ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని గాంధీ భవన్లో కూడా మరి గొర్రెలతోటి మరి నిరసన తెలిపిన మామూలు విషయం కాదు. వెంటనే మరి రేవంత్ రెడ్డి గారు అంజన్ కుమార్ను బీర్లాయిలను పిలిచి ఎవరయ్యా మేకల రాములు మన ఇచ్చేది పోయింది, ఒక నేషనల్ పార్టీ స్టేట్ ఆఫీసులో గొర్రెలు చూస్తే ఏంది అని అడిగే పరిస్థితి వచ్చింది.
కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. వీళ్ళన్నింటిలో కూడా మీరందరూ కూడా ముందుకు రావాలి. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే వందలాది అరెస్టులు ఉన్నాయి. నేను ఎవ్వరికి కూడా భయపడను. మీ అందరికి కూడా ఎవరికి సమస్య వచ్చినా పెద్ద ఎత్తున మరి మేము ముందుంటాం. మనం అందరం యాదవ జాతి కోసం, యాదవ జాతి హక్కుల కోసం పనిచేద్దామని మరి కోరుకుంటూ, అదేవిధంగా మరి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి మరి ఫిబ్రవరి 8వ తారీఖు మరి అసెంబ్లీ పక్కకున్న తెలుగు యూనివర్సిటీలో జాతీయ యాదవ ప్లీనరీ సమావేశాలు, మరి అన్ని రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద నాయకులు వస్తారు. దాన్ని కూడా మన అందరం కూడా మరి దాన్ని పెద్ద ఎత్తున మనం సక్సెస్ చేయాలి. ఆల్రెడీ బుక్ చేసినాము. అందరు కూడా మరి సహకరించాలి. ఆ సందర్భంగా కూడా డైరీ కూడా రిలీజ్ చేద్దాం. వేరే సంఘాలు చేస్తున్నాయి, మనం ఎందుకు చేయొద్దు, ఈసారి ఒక్కసారి చేద్దామనే నిర్ణయం కూడా తీసుకున్నాం. అన్నీ కూడా మీరు అది చేసుకుంటూ మరి యాదవ జాతి కోసం మనందరం కూడా పనిచేస్తామని కోరుకుంటూ, ఈ సందర్భంగా మరి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మన నేతల్ల ఆంజనేయులు యాదవ్ గారికి అదేవిధంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భద్ర రమేష్ అన్న కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, యాదవ్ల ఐక్యత, యాదవ్ల ఐక్యత. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అన్నగారికి ధన్యవాదాలు. ఇప్పుడు నల్లగొండ జిల్లా అధ్యక్షునికి నేను ఒకటే సలహా ఇస్తున్నా. నేను 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితం. 1981లో నేను గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కేతుపల్లి. ఈ 40 సంవత్సరాల నుంచి కూడా మన జాతి కోసం ఒక ఉద్యమ నాయకుడిగా నాకు నల్లగొండ జిల్లాలో ఈ ఆంజనేయులు ముందుకు వచ్చినందుకు అతనికి పాదాభివందనాలు చేస్తున్నా. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో రెడ్ల ఆధిపత్యం ఉంది. దాన్ని ఎదుర్కొనే దమ్ము మన మిత్రులకు ఉన్నదని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ చేతులు ఎత్తి మొక్కుతూ అసలు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని నేను ఈయన యొక్క స్పీచ్ చిన్నాక నాకు చాలా సంతోషం అయింది. మీ అందరికీ ధన్యవాదాలు. రావాలన్నా దేవేంద్ర కూడా కార్యక్రమాలు ఉధృతం చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై యాదవ్. అన్నగారు అంత పెద్ద మాట అన్నాడు. ధన్యవాదాలు. అన్నకే పాదాభివందనాలు. అన్న నాకు ఎల్లకాలం సహకరించాలి. నేను ఇంతసేపు మాట్లాడినా కదా, యాక్చువల్లీ నా కాన్సెప్టే వేరు. అసలు రాష్ట్ర భవిష్యత్తునే మార్చాలనేది. ఇన్ని వేల కోట్లు ఎవరు తింటుండు, దాంట్లో ఫస్ట్ వరుసలో యాదవులు ఉండాలని నా కాన్సెప్ట్. మీరు ఇంతకుముందు చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నాను అనుకోకండి. మనకంటే ముందు చాలామంది నాయకులు చేసిర్రు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, అన్ని చైర్మన్లు అయ్యారు. కానీ సబ్జెక్ట్ అంటే వాళ్ళు వాళ్ళని కించపరచట్లేదు, తప్పంటలే. కాకపోతే వాళ్ళకు రాజకీయం తెలుసు, నాకు రాజకీయం పెద్దగా తెలియదు, మొత్తం సబ్జెక్ట్ తెలుసు. అన్నలాంటి రాజకీయ నాయకులు నా వెనక ఉంటే నేను ఈజీగా ప్రతి ఒక్క యాదవుని కాదు, ప్రతి ఒక్క యాదవులని అందరినీ కూడా కోటేషన్ చేసే అంత నాలెడ్జ్ నా దగ్గర ఉందనేది నేను మరీ మరీ తెలియజేసుకుంటున్నా. అన్నగారికి మీ అందరికి ఇంకో విషయం చెప్పాలి. రీసెంట్గా బీసీ జేఏసీ ఫామ్ అయింది. అన్ని కులాలని ఒక జీసీ ఏర్పాటు చేసి దాంట్లో మన తెలంగాణ రాష్ట్రానికి కన్వీనర్గా ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ మెంబరు, రామలన్న గారికి రీసెంట్గా ఇచ్చారు. ఆయనకి మీ అందరి తరఫు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నేతాల ఆంజనేయులు యాదవ్, నాంపల్లి మండల్, నల్గొండ జిల్లా. ఈరోజు నేను నల్గొండ జిల్లా జాతీయ హక్కుల యాదవ సంఘం పోరాటం తరఫున నేను జిల్లా అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మా యాదవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు మాకు ఎలాంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి పదవులు కానీ ఇవ్వకుండా 2 మేజర్ పార్టీలు కూడా మమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాయి. కాబట్టి మీ అందరం కూడా ఐక్యంగా పోరాడి మాకు రావాల్సిన హక్కుని మేము గెలుచుకోవాలని, సాధించుకోవాలనే ఉద్దేశంతో మా సంఘాన్ని మేము బలోపేతం చేయడానికి ఈరోజు సమావేశం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాలు నిరుద్యోగులను కూడా ఎంతో నిర్లక్ష్యానికి గురి చేస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి బిజినెస్ పరంగా ఎలాంటి అవకాశాలు కూడా ఇవ్వట్లేదు. మా ఉద్దేశం ఏంటంటే మా యాదవులతో పాటు అందరికి కూడా న్యాయం జరిగే విధంగా, ప్రభుత్వాలకు కూడా తెలిసే విధంగా ప్రభుత్వాలు ఎన్నో స్కీములు పెట్టినాయి. కానీ అవి పక్కదారి పట్టిపోతున్నాయి, వాళ్ళకు తెలియట్లేదు. అది ఏ విధంగా వాళ్ళకు ఉపయోగం అవుతుందో తెలియట్లేదు. ఉదాహరణకు తీసుకుంటే మనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది.
కానీ మన హాస్పిటల్లల్లో ఇంత పెద్ద హాస్పిటల్ 100 కోట్లు పెట్టేసి వాటిలల్లో ఎలాంటి సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఇలాంటివి లేవు. వేల కోట్లు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెడుతున్నారు. మా సంఘం తరపున ఇవన్నిటిని కూడా మేము సామాన్య జనానికి కూడా మేము బెనిఫిట్ జరిగే విధంగా పోరాడాలనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే సంవత్సరానికి 10,000 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెడుతున్నాయి. ఒక హాస్పిటల్లో సిటీ స్కాన్ ఎంఆర్ఐ పెట్టడానికే ప్రభుత్వానికి అంత లేదా? వాళ్ళేంది ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ను వాళ్ళకి ఏం జబ్బు ఉందని తెలపడానికి వారం రోజులు అందులో పెట్టుకుంటారు. డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ కరెక్ట్గా చేయట్లేదు. అంటే మా ఒక్క సంఘమే కాదు, మా సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ సమాజానికి కూడా ఏం చేయాలి, ప్రభుత్వానికి కూడా ఏం తప్పులు చేస్తుంది అనేది తెలియపరచాలనేది నా యొక్క కాన్సెప్ట్తో నేను ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు 3,000 కోట్ల బడ్జెట్లో 2,000 కోట్లు జీతాలు అది పోతే 2,000 కోట్ల బడ్జెట్ 2 లక్షల కోట్లు ఎవరు తింటారు? అదంతా కూడా అన్ఎంప్లాయీస్కి బిజినెస్ పరంగా పంచాలి. అది మా యాదవ హక్కుల పోరాట సమితి ద్వారా మా హక్కులని మేము సాధించుకుంటూనే సమాజానికి కూడా మేలు జరిగే విధంగా మేము పోరాడతాం. మా ఒక్క స్వార్థం కోసమే కాదు, మా హక్కులు మాకు కావాలి. దాంతోపాటు సమాజానికి కూడా ప్రభుత్వం ఏ విధంగా తప్పులు చేస్తుంది, ఈ 2 ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవట్లేదు. వాళ్ళు దోసుకోవడమే ఆలోచిస్తారు కానీ ఇంత పడేస్తురా, ఎటుపోతుందో, ఎవరికి వాళ్ళకు కరెక్ట్గా ఉపయోగపడుతుందా లేదా అనే కాన్సెప్ట్ వాళ్ళు తీసుకోవట్లేదు. ఇప్పుడు మనకు వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఒక దగ్గర నీకు లివర్ అంటాడు, ఒక దగ్గర కిడ్నీ అంటాడు. ఒకరికి లివర్ కిడ్నీ మల్టీ ప్రాబ్లమ్స్ వస్తే వాడు ఎక్కడ పోవాలో తెలియదు. మళ్ళీ వాడికి ఇక్కడ వసూలు చేస్తారు, వీళ్ళు గవర్నమెంట్ కాడ తీసుకుంటారు 2 చోట్ల. అలాంటివన్నీ కూడా మా యాదవ హక్కుల పోరాట సమితి ద్వారా ప్రభుత్వానికి కూడా వాళ్ళు చేసే తప్పులను తెలియజేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా మా జనాభా ప్రకారంగా మాకు మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇవన్నీ ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తూ జై హింద్, జై యాదవ్, జై యాదవ్. ఇప్పుడు సన్నాయిల పరశురాములు యాదవ్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తున్నాం. వచ్చిన వాళ్ళు అక్కడ మంచిగా ఫోటో తీయాలి. ఎందుకంటే అందరూ ఒకటే జాగాలో ఉంటే దీనికి రాదు. ప్లీజ్ నల్లగొండ ఎలక్షన్కి ఇచ్చాల్సిన పేపర్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులు నల్లగొండ జిల్లా వాళ్ళంతా కూడా ఒకచోట రావాల్సిందిగా కొత్త ఉన్నాం. వీళ్ళంతా అయిపోయిన తర్వాత